ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. లివర్ డ్యామేజ్ అవుతున్న వారికి, ముఖ్యంగా ఆల్కహాల్ తాగినందువల్ల కానీ, ఫ్యాటీ లివర్ వల్ల కానీ, మరి హెపటైటిస్ లాంటి వైరస్ల వల్ల కానీ లివర్ ఇన్ఫ్లమేషన్ పెరిగి లివర్ డ్యామేజ్ అవుతూ కొన్ని ఎంజైమ్స్ లీక్ అవుతుంటాయి. ఎస్సిపిటి, ఎస్సిఓటి ఇట్లాంటివి, కొంతమంది బైలిరుబిన్ పెరిగిపోతుంటుంది. ఇలాంటి వారందరికీ మరి న్యాచురల్గా లివర్ని మళ్ళీ నార్మలైటెడ్ చేయటానికి వెలగపండు బాగా ఉపయోగపడుతుంది. మనకు వినాయక చవితి సందర్భంగా వెలక్కాయలు తెచ్చేసి మనం దేవుడి దగ్గర పూజ దగ్గర పెడుతూ ఉంటాం. అలాంటి వెలగని పండిన తర్వాత అందులో ఉండే గుజ్జుని కనుక మనం బాగా తీసుకోగలిగితే లివర్కి అద్భుతంగా మేలు చేస్తుంది. అసలు ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 40 రకాల యాంటీ క్యాన్సర్ కెమికల్స్ పదార్థాలు ఉన్నాయట. అంత గొప్పది, ఔషధ గుణాలు అద్భుతంగా ఉంటాయి. కానీ అది తినే పండు. అలాంటి వెలగ పండుని మరి సంవత్సరం పొడిగినా దొరకదు కాబట్టి వెలగపండు ఎక్స్ట్రాక్ట్ని ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు. అలాంటి వాటిని కనుక మనం తెప్పించుకుని వెలగపండు రోజు వాడుకోగలిగితే లివర్ సెల్స్ నార్మల్గా అవ్వటానికి, మంచిగా లివర్ని రిపేర్ చేసేసుకుని అసలు 3 రోజుల్లోనే 30% లివర్ రిపేర్ అయిపోతున్నదంట. లివర్ సెల్స్ నార్మల్గా అయిపోతున్నాయట. అట్లా 2-3 నెలలు ఫాలో అయ్యేసరికి కంప్లీట్ లివర్ రివర్స్ అవుతున్నది అని సైంటిఫిక్గా రుజువైంది. ఈ పరిశోధన మన ఇండియాలోనే జరిగింది. ఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, తమిళనాడు 2009లో వీళ్ళ పరిశోధనని రిలీజ్ చేశారనమాట. ఎలా ఉపయోగపడుతున్నది వెలగపండు, ఎంత వాడాలి, ఈ విషయాలన్నీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి వివరించుకుందాం. ఈ వెలగపండులో ఉండే 30-40 రకాల మరి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫైటోకెమికల్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ యాంటీ క్యాన్సరస్ పదార్థాలు. ఇవన్నీ లివర్ సెల్స్ మీద పనిచేసి లివర్ సెల్ నుంచి లివర్ డీటాక్సిఫికేషన్ కోసం ఉపయోగించే ఎంజైమ్ ప్రొడక్షన్ పెంచుతున్నాయట. గ్లూటాథియోన్, సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఇట్లాంటివన్నీ లివర్ నుంచి సిక్రియేట్ అవుతుంటాయి. ఇవన్నీ లివర్ సెల్ని రిపేర్ చేసుకోవడానికి, డీటాక్సిఫై లివర్ సెల్ని చేసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. అంటే బాడీలో ఉండే వేస్ట్ కెమికల్స్ని, హాని కలిగించే వాటిని క్లీన్ చేయడానికి ఇవి కావాలి. లివర్ సెల్స్ తాను రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి ఇవి కావాలి. ఇలాంటి వాటి వల్ల లివర్ సెల్ మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తున్నది అన్నారనమాట. ఈ వెలగపండుని లేదా దాని ఎక్స్ట్రాక్ట్ని కానీ మనం వాడినప్పుడు కొన్ని రోజుల్లో వాడగా ఒక 10-15 రోజుల్లో చెకప్ చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ మన బాడీలో బాగా పెరిగినట్టు రిపోర్ట్స్లో వస్తున్నదట. యాంటీ ఆక్సిడెంట్స్ కెపాసిటీ బాగా ఎక్కువైందంటే బాడీని రక్షించే సామర్థ్యానికి ఇవి ఎక్కువ హెల్ప్ చేస్తాయి కదా. తాను రక్షించుకోవడానికి ఇవి సపోర్ట్గా ఉపయోగపడతాయి. అందుకని లివర్ తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉండటం వల్ల వెలగపండులో అలా మేలు చేస్తున్నది అంటున్నారు. దీన్ని ఎలుకల మీద ఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వారు పరిశోధన చేశారు. ఈ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే వెలగపండుతుందో దాన్ని ప్రయోగించారు వాటి మీద. అంటే లివర్ డ్యామేజ్ అనే ఎలుకల మీద చేసిన పరిశోధన అనమాట. రోజుకి మనకైతే 28 గ్రాములు, వారు ఎంత లెక్క ఇచ్చారంటే 1 కేజీ బరువుకి 400 mg చొప్పున ఇవ్వాలన్నారు ఈ ఎక్స్ట్రాక్ట్ని. మరి ఆ లెక్కను చూసుకుంటే దగ్గర ఒక 28-30 గ్రాములు సుమారుగా అందరూ వాడుకుంటే సరిపోతుందన్నమాట. అంటే 2 పూటలు ఇవ్వాలన్నారు. ఉదయం 14-15 గ్రాములు, సాయంకాలం 14-15 గ్రాములు వెలగపండు ఎక్స్ట్రాక్ట్ని ఇవ్వాలన్నారు. ఇది తీసుకున్నప్పటి నుంచి బాడీలో ఎంత చేంజ్ అనేది వచ్చిందంటే ఫస్ట్ 3 days ఈ 28 గ్రామ్స్ పర్ డే, కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం ఇంకో 4-5 గ్రాములు ఎక్కువైనా ఇబ్బంది లేదు. ఇలా ఇచ్చినప్పుడు 3 daysలోనే 30% లివర్ సెల్స్ కూడా మళ్ళీ నార్మల్ అవ్వటం ఇలా గమనించారు. అంటే 30% ఇంప్రూవ్మెంట్ బ్లడ్ రిపోర్ట్స్లో కూడా 3 daysలోనే ఎక్కువ చేంజ్ కనపడతాం అనేది గమనించారు. అట్లా 3 months కంటిన్యూ చేసినప్పుడు దగ్గర లివర్ నార్మల్ అయిపోయే అవకాశాలు వచ్చేస్తున్నాయని ఎలుకల మీద పరిశోధనలో క్లియర్గా తెలిసిందను. అట్లా ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ వెలగపండు ఎక్స్ట్రాక్ట్లు బాగా దొరుకుతున్నాయి. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో నార్త్లో అట్లా వెలగపండు జ్యూసులు మార్కెట్లో రోడ్డు మీద కూడా బాగా అమ్ముతుంటారు. మనకు తక్కువగానే అక్కడ ఎక్కువ అట్లాంటివి ఉంటాయి. అందుకని అట్లా దొరికినప్పుడు వెలగపండుని మరి బాగా ఉపయోగించుకుంటే మంచిది. ఈ సీజన్లో ఇప్పుడు లభిస్తూ ఉంటుంది మనకి. అట్లాగే లేనప్పుడు ఎక్స్ట్రాక్ట్ తెప్పించి అయినా వాడుకుంటే, ఆల్కహాల్ బాగా తాగేవారు కానీ లివర్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగం. అట్లాగే ఫ్యాటీ లివర్ ఉన్నవారికి, ఆ గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఉన్నవారికి మరి లివర్ పెరగకుండా సిర్రోసిస్ వైపు వెళ్లకుండా
రివర్స్ చేసుకోవటానికి, అట్లాగే హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏబీలు ఇట్లా ఉన్నవారికి కూడా దానివల్ల లివర్ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా నార్మల్ అవ్వటానికి ఇట్లాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక దీంతో పాటు ఈ ఎక్స్ట్రాక్ట్ని వాడటంతో పాటు సాయంకాలం పూట ఆహారం మీరు 5 గంటలకు ఏదైనా ఒక గ్లాస్ జ్యూస్ తాగి, ఫ్రూట్ జ్యూస్ ఏదన్నా 6-6:30 గంటలకల్లా న్యాచురల్ ఫుడ్ తీసుకోగలిగితే లివర్కి అన్నిటికంటే ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అంటే నానపెట్టిన నట్స్ ఉంటాయి కదా, బాదం పప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్, లేకపోతే పొచ్చు గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, చియా సీడ్స్, హెంప్ సీడ్స్, ఇలాంటి విత్తనాలు ఏవైనా సరే మనం నానపెట్టి వాటిని ఒక్కొక్క రకం అన్నేసి పెట్టుకుని 3-4 రకాల 5 రకాల విత్తనాలను అట్లా పెట్టుకు తిని ఫ్రూట్స్ తినండి. ఇలాంటి న్యాచురల్ ఫుడ్లో ఉండే పోషకాలన్నీ లివర్ తను తాను రక్షించుకోవటానికి ఆయుధాలలాగా ఇందులో ఉండే విటమిన్ సి, ఏ, ఈ ఇవన్నీ బాగా ఫైటింగ్కి ఉపయోగపడతాయి. ప్లస్ అలాగే దాంతోపాటు ఎర్లీగా డిన్నర్ తినేసినందువల్ల 9 మన ఆహారం పొట్టప్రేగులు ఖాళీ అయిపోయి అరిగిపోయి పొట్టాప్రేగులు పడుకుంటాయి. ఎప్పుడైతే ఇట్లా పొట్టాప్రేగులు రెస్ట్లోకి ఉంటాయో మన బాడీలో ఆటోఫాగి రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అయిపోతుంది అనమాట. తెల్లవార్లు లివర్ తను తాను రిపేర్ చేసుకుంటూ బాడీ అంతటినీ డీటాక్స్ చేస్తూ మనల్ని జబ్బుల బారిన పడకుండా రక్షించే మెకానిజం మీలో ఆన్ అవుతుంది. న్యాచురల్ ఫుడ్ ఎర్లీగా తినేస్తే, అంటే ఉడికినైనా తినటం మంచిదే ఎర్లీగా, కానీ న్యాచురల్ ఫుడ్ తింటే పోషకాలు బాగా వెళ్ళి లివర్కి ఇంకా ఫైటింగ్ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఉడికిన వాటిలో పోషకాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఉపయోగం తక్కువ ఉంటుంది. ఎర్లీ డిన్నర్ అంత మంచిది, న్యాచురల్ ఫుడ్ మరీ మంచిదని మాత్రం మరవకండి. అసలు లివర్ని రక్షించుకోవటానికి, లివర్కి వచ్చిన సమస్యల నుంచి పూర్తిగా రివర్స్ అవ్వటానికి మెడిసిన్స్ కంటే కూడా మంచి ఆహారము ఔషధంగా, బాగా పరమౌషధంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటివి చక్కగా వాడుకుంటే లివర్ని బ్రతికినన్నాళ్ళు హెల్దీగా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.